ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. దేవునికి ఎంత వందనాలు. దేవుడు మరి ఒక ఆదివారము మన జీవితంలో ఇచ్చినందుకే దేవునికి ఎంత వందనాలు. ప్రభు దినం, ఆదివారము అంటే ప్రభు దినం. యేసు ప్రభు మన పాపముల కొరకని చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన దినం. కాబట్టి మనమందరము మరి సండే చర్చ్కి వెళ్ళాలా, సండే స్కూల్లో మన దేవుని వాక్యము వినాలా. ప్రేయర్ చేసుకొని మనం లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ యొక్క మరి యొక్క ఆదివారం మా యొక్క జీవితంలో ఇచ్చినందుకే నీకు వందనాలు. దయగల దేవా, మరి పిల్లలు ఇప్పుడు నేర్చుకునే లెసన్లో వారితో మీరే మాట్లాడి మరి యేసుప్రభు బిడ్డలుగా వారి లోకంలో జీవించుటకు, యేసుప్రభును ప్రేమిస్తూ మరి ఆయన కొరకని జీవించుటకు పిల్లలకు సహాయం దయచేయమని, చెడ్డ లోకంలో పిల్లలు ఉంటుండగా సహాయం దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నెహెమ్యా 9, 10, 11, 12, 13 అధ్యాయాలు. నెహెమ్యా 9 to 13 చాప్టర్స్. సో లాస్ట్ టైం మనం 8th చాప్టర్లో చూసినాము వాటర్ గేట్ దగ్గర ఏ విధంగా మరి అక్కడ ఎజ్రా లా ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క న్యాయశాస్త్రము, ధర్మశాస్త్రము ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా వాళ్ళంతా ఆయన చదువుతూ ఉంటే అందరు కూడా నిలబడి విన్నరు కదా, మనం చూసుకున్నాం లాస్ట్ టైము. వాటర్ గేట్ అంటే వాటర్ అంటే దేవుని యొక్క వాక్యము అని మనము బైబిల్లో మనము దానికి సిగ్నిఫికెన్స్ చూడొచ్చు మనము. సో అక్కడ దేవుని యొక్క వాక్యంను వాళ్ళందరూ విన్నారనమాట. సో చాప్టర్ 9లో మనం చూస్తే అక్కడ వాళ్ళందరూ కూడా ఇంకా ఆ యొక్క వాక్యం విన్నప్పుడు వాళ్ళందరూ ఉపవాసంతో అందరూ కూడా రిపెంట్ అయినరు అనమాట. వాళ్ళ యొక్క ఆ ప్రజలందరూ కూడా రిపెంట్ అయినరు, వాళ్ళ పాపములను గురించి వాళ్ళు రిపెంట్ అయినరు అనమాట. సో అక్కడ ఉండే లీవైట్స్ అందరు కూడా మరి దేవుని యొక్క మంచితనమును వాళ్ళు గుర్తుపట్టినరు అనమాట. గుర్తుపట్టి దేవుణ్ణి స్తుతించినరు అక్కడ. అంతేకాకుండా వారు ఎన్ని తప్పు కార్యాలు చేసినారు, వారి యొక్క దుష్టత్వంను బట్టి, వాళ్ళ వికెడ్నెస్ని బట్టి వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకున్నారనమాట. అక్కడ స్పిరిచువల్ సపరేషన్ అయిందనమాట. అక్కడ మేము దేవుని కొరకని జీవిస్తాము అని అక్కడ వాళ్ళు వాళ్ళు సపరేట్ చేసుకున్నారు అనమాట. అంతేకాకుండా అక్కడ ఒక లీవైట్ జెషువా అనే వ్యక్తి ఆయన లేచి అక్కడ మరి దేవుని స్తుతించడము, ప్రార్థన చేయడము, మరి అబ్రహామును మొదలుకొని వాళ్ళు అప్పటి నుండి దేవుడు ఎలాంటి కార్యాలు చేసిండు వాళ్ళ మధ్యలో అన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆయన రివ్యూ చేశాడనమాట. అంతేకాకుండా మరి ఇశ్రాయేలీయులు చేసిన గొప్ప పాపాలు అది కన్ఫ్యూజ్ చేస్తాడనమాట. దేవుని దగ్గర ఆయన ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకొని మరి దేవునితో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, కవెనెంట్ వాళ్ళు రెన్యూ చేసుకున్నారు అనమాట. దేవా, మేము మరి తిరిగి నీ వైపు మేము తిరుగుతాము అని వాళ్ళు కవెనెంట్ చేసుకుంటారు అనమాట. ఏం కవెనెంట్ చేసుకుంటారంటే దేవుని యొక్క మందిరంను మేము ఇంకొకసారి ఎడబాయము, అంటే దాన్ని వదిలిపెట్టి వెళ్ళము అని అనుకుంటారు అనమాట. సో ఇంకా అక్కడ 11th చాప్టర్లో మనం చూస్తే అక్కడ జెరూసలేంలో కొంతమంది సెటిల్ అయిపోయినారు, రీసెటిల్మెంట్స్ అయినాయి అనమాట. అంతేకాకుండా అవుట్ సైడ్ జెరూసలేం కూడా అక్కడ రీసెటిల్మెంట్స్ అయినట్లు మనం చూస్తాం అనమాట. మరి 12th చాప్టర్లో చూస్తే మనకు కొంతమంది ప్రీస్ట్స్, లీవైట్స్ వాళ్ళ యొక్క పేర్లు మనకు కనిపిస్తాయి అక్కడ. లిస్ట్ ఆఫ్ ప్రీస్ట్స్ అండ్ లీవైట్స్, వాళ్ళు ఎవరైతే జెరుబ్బాబెల్ టైంలో వాళ్ళు బయటకు వచ్చిండ్రో, మరి జెరూసలేంకి వచ్చిండ్రో బాబిలాన్ నుండి, మరి వాళ్ళ యొక్క లిస్ట్ మనకు కనిపిస్తుంది అక్కడ. మరి అంతేకాకుండా హై ప్రీస్ట్, ఏ విధంగా హై ప్రీస్ట్స్ వచ్చిండ్రో అవన్నీ కూడా మనకు అక్కడ 12th చాప్టర్లో మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ నెహెమ్యా ఏదైతే జెరూసలేం వాల్ కట్టిండో దాన్ని డెడికేషన్ చేస్తారనమాట ఆ యొక్క 12th చాప్టర్లో. 13th చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఎందుకంటే అక్కడ సపరేషన్ ఫ్రమ్ హీదెన్, మరి అన్యుల నుండి వాళ్ళు సపరేట్ అయినారన్నమాట. ఆ యొక్క దేవుని యొక్క లా చదివినప్పుడు తాము వాళ్ళు ఆ యొక్క మిక్స్డ్ మల్టిట్యూడ్ నుండి వాళ్ళు సపరేట్ చేసుకున్నారు అనమాట. అక్కడ నెహెమ్యా కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వస్తాడనమాట. దేవుని యొక్క మందిరం విషయంలో రిఫార్మ్స్ తీసుకొని వస్తాడనమాట. సో అక్కడ ఆయన చూస్తూ ఉంటే మరి ఎలియాషిబ్ అనే ప్రీస్ట్ ఉన్నాడు అక్కడ. ఆయన మరి టొబయా ఎవరైతే మరి నెహెమ్యాకు చాలా తొందర చేసిండు కదా, మనం చూసినాము ఇంతకుముందు. సో ఆయనకు క్లోజ్ రిలేషన్షిప్ ఉండే అనమాట. సో క్లోజ్ రిలేషన్షిప్ ఉండి, అంతేకాకుండా ఆయన దేవుని మందిరంలో ఆయనకు ఒక ప్లేస్ ఇచ్చిండంట. సో ఇంకా నెహెమ్యాకు ఆ యొక్క విషయం తెలియగానే అదంతా కూడా దేవుని ఆయనను ఎలగొట్టేసిండంట. అక్కడ నుండి వెళ్ళగొట్టేసి
ఆ యొక్క ప్లేస్ అంతా కూడా క్లెన్స్ చేసిండ్రంట. ఎందుకంటే దేవుని నమ్మనోళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి, సో దే సపరేటెడ్ దెమ్సెల్వ్స్ అనమాట. అంతేకాకుండా అక్కడ నెహెమియా చూస్తూ ఉంటే లీవైట్స్, ప్రీస్ట్స్ ఉన్నారు కదా, దేవుని మందిరంలో పనిచేసేవారు, వారికి ఇవ్వవలసిన పోర్షన్స్ ఇవ్వలేదన్నమాట వాళ్ళకు. సో అక్కడ అవి చూసినప్పుడు తిరిగి మరి నెహెమియా అక్కడ దాన్ని సరిచేసిండు అనమాట. రెస్టోరేషన్ ఆఫ్ లెవిటికల్ సపోర్ట్ అనేది కూడా మనం అక్కడ చూస్తామన్నమాట. లీవైట్స్కు చెందింది లీవైట్స్కి ఇవ్వాలా అని అక్కడ మరి నెహెమియా అక్కడ రిఫార్మ్స్ తీసుకొని వస్తాడనమాట. అంతేకాకుండా కొంతమంది సబాత్ డేను వాళ్ళు సరిగా ఆచరించరు. అంటే దేవుని యొక్క మందిరంకి వెళ్ళడము, సబాత్ డే పని చేయకూడదు అని దేవుని వాక్యంలో ఉంది కదా. సో వయలేషన్ ఆఫ్ ద సబాత్ డే ఉండే అనమాట. సో తిరిగి నెహెమియా దాన్ని రెస్టోర్ చేస్తాడనమాట. రెస్టోరేషన్ ఆఫ్ సబాత్ డే చేస్తాడనమాట. అంతేకాకుండా మిక్స్డ్ మ్యారేజెస్ ఉండే అనమాట అక్కడ. సో వేరే వాళ్ళని అన్యులను పెళ్లి చేసుకుంటారు, అమ్మోనీలను, అలాంటి వారిని వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు సీరియస్గా బిహేవ్ చేస్తాడనమాట. నెహెమియా చాలా సీరియస్గా బిహేవ్ చేసి వాళ్ళను కొడతాడు కూడా అనమాట. వాళ్ళని కొట్టిండు అని కూడా మనకు 13th చాప్టర్ ఎండింగ్ వర్సెస్లలో మనకు ఆ యొక్క విషయాలు కనిపిస్తుంది. 23rd వర్స్ నుండి మనం చూస్తే మరి మనకు అది కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ యొక్క వెంట్రుకలు పెరికి వాళ్ళను కొట్టిండనమాట, వాళ్ళని వెలగొట్టిండనమాట అక్కడ నుండి. ఆ విధంగా ఆయన మరి అక్కడ మిక్స్డ్ మ్యారేజెస్ నుండి ఆ యొక్క రిఫార్మ్స్ తీసుకొని వస్తాడనమాట. కాబట్టి ఈ విధంగా మరి నెహెమియా మరి దేవుని యొక్క మందిరము మరి పడిపోయి ఉంటే, ఆ యొక్క వాల్స్ అన్నీ పడిపోయి ఉంటే అవన్నీ కూడా సరిచేసి, అంతేకాకుండా స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ది కూడా ఆయన సరిచేసిండు అనమాట. సో కాబట్టి ఈ విధంగా మనము నెహెమియా బుక్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. ఈ యొక్క విషయాలన్నీ కూడా పిల్లలు అర్థం చేసుకొని మరి వాళ్ళు ఎప్పుడైతే నెహెమియా బుక్ చదివినప్పుడు మీరు ఈ యొక్క లెసన్స్ మీరు తిరిగి వినొచ్చు అనమాట. మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయను గాక. పిల్లలు మరి ఈరోజు మనం లెసన్లో మరి నెహెమియా ఏ విధంగా సబాత్ డే గురించి వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ చూపించిండు కదా. సబాత్ డే అంటే 7th డే, అది జూస్ కొరకు అనమాట. అయితే మనకు న్యూ టెస్టిమెంట్లో అది లార్డ్స్ డే అయిపోయింది అనమాట. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ మనము రెస్ట్ తీసుకొని దేవుని మందిరంలో దేవుని వర్షిప్ చేయాలన్నమాట. దాని కొరకని దేవుడు మనకు అది నియమించిండు. సో నెహెమియాకి ఎంత కోపం వచ్చింది కదా. వాళ్ళు సబాత్ డే రోజు వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు అనమాట, కొనడము అమ్మడము అలాంటివి చేస్తుంటే ఆయన వాళ్ళని కొట్టిండంట. ఆయనకి ఎంత హీ హ్యాడ్ రైచియస్ ఇండిగ్నేషన్, అంటే దేవుని విషయాలలో ఆయనకు అంతగా కోపం ఉండే అనమాట. అందరు కూడా దేవుని మాట వినాలా అని ఆయనకు చాలా ఆశ అనమాట నెహెమియాకు. సో పిల్లలు మనం కూడా మంచి హ్యాబిట్ చేసుకుందాము, చర్చ్కి వెళ్ళడము. మరి చర్చ్కి వెళ్ళడం చాలా మంచి హ్యాబిట్. దేవుని మంచి మందిరంలో మనం చక్కగా రెస్ట్ తీసుకొని దేవుని ఆరాధించడము, దేవుని స్తుతించడం, దేవుని వాక్యం విని మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మేక్ ఇట్ అ గుడ్ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు చర్చ్ ఎవ్రీ సండే. అండ్ అంతేకాకుండా సాటర్డేనే ప్రిపేర్ కండి సండేకి వెళ్ళడానికి. మరి ఏం బట్టలు వేసుకోవాలా, అంతేకాకుండా స్పిరిచువల్గా ప్రిపేర్ కావాలి. మనము మెమరీ వర్స్ నేర్చుకోండి సండే చర్చ్కి వెళ్ళకముందు. ఓకే పిల్లలు. సో మరి ఎక్సోడస్ 20th చాప్టర్లో మనకు మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. ఎక్సోడస్ 20:8-11 అండ్ డ్యూట్రానమీ 5:12-15 కూడా మనకు అక్కడ మంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ విధంగా మనము మరి 6 days దేవుడు మనకిచ్చిండు. 7th డే ఈజ్ ద లార్డ్స్ డే. 7th డే మరి రెస్ట్ తీసుకోవాలని ఇస్రాయేళ్లకు. మరి అది న్యూ టెస్టిమెంట్లో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అది రెజరెక్టెడ్ డే అనమాట. యేసు ప్రభు తిరిగి లేచిన దినము, సమాధిని గెలిచిన దినం అనమాట. సైతాన్ని గెలిచిన దేవుడు యేసు ప్రభు. కాబట్టి మనము యేసు ప్రభును స్తుతించాలా, ఆరాధించాలా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి. కాబట్టి ఈ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.